మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వెల్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. ఇవాళ సెట్ డెకరేషన్ చూస్తేనే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఇవాళ వ్యాలంటైన్స్ డే స్పెషల్. ఒక లవ్లీ ఎపిసోడ్ మీకోసం సిద్ధంగా ఉంది. అందులో ఇవాళ వ్యాలంటైన్స్ డే స్పెషల్. నేనైతే కొంచెం జాగ్రత్తగా ఉంటా, మీరు చాలా జాగ్రత్తగా కొంచెం టీవీకి దూరంగా ఉండి చూడండి. ఓ లెట్ మీ వెల్కమ్ మై బ్యూటిఫుల్ హెడేక్స్. గుండెలో కాదు కదా, గుండులో కూడా లేరు మీరు. వీళ్ళేంటి టికెట్స్ కోసం జెంట్స్ సపరేట్ లైన్, లేడీస్ సపరేట్ లైన్ నిల్చున్నట్టు ఇద్దరు అలా నిల్చున్నారు. అంటే వాళ్ళది అయింది చిన్న గొడవే, కానీ మేమే పెద్ద చేసి వెడగొట్టేసాం. సారీ సార్, ఏదో మా మరదళ్ళు తెలియక చేసిన తప్ప వల్ల మీరు విడిపోయారు. నేను క్షమాపణ చెప్పుకుంటా సార్ వాళ్ళ తరపున. వాళ్ళు మా కళ్ళు తెరిపించారు. లేదు వీళ్ళు మాకు కళ్ళు తెరిపించారు, మాకు జ్ఞానోదయం చేశారు. ఏంటి జ్ఞానోదయం అయింది? నిద్రపోతున్న సింహాన్ని నిద్ర లేపకో. ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకున్నావు. దబిడి జిబిడే. ఎప్పుడు శివపార్వతుల్లా కలిసి ఉండేవాళ్ళు వాళ్ళకి కూడా గొడవ పెట్టారు. వాళ్ళు గొడవ పెట్టారు, ఓకే. వీళ్ళకేమైంది? ఇన్ని సంవత్సరాలు కాపురాలు చేయట్లేదా? మా గురించి తెలీదా? స్టెప్పులు వేసే ఓడితో రాంగ్ స్టెప్ ఇచ్చారు చూడటం అర్థమైందా? నీ పాట స్టెప్ వరకే పెట్టుకో, వేట వరకు రావద్దు. ఆట వేట నా గురించి చెప్తున్నావా? ఓకే. అదే మాస్టర్ చూడలేని ఆటలా వేట్లా. చూడండి ఇట్లున్నా ఇనుప బాడీ, నీకు తెలుగు తెలియదు కదా, ఐరన్ బాడీ, జాగ్రత్తగా ఉండు. ఎంత ఐరన్ అయినా ఒక రోజు తుప్పు పట్టాల్సిందే. నీకు అంబులెన్స్ నంబర్ తెలుసా? మరి అంత గట్టికి కొట్టనులేండి. ఒరే యాదవరాజు, నువ్వు ఏదో చెప్పాలరా. తమ్ముడు ఒక్క నిమిషం. చెల్లా, చెప్పు. టిప్పర్ లారీ స్కూటర్ గుర్తు ఎట్లుంటుంది తెలుసా? ఇంటికి పోతే ఎట్లా గుర్తుంది తెలుసా? నిజంగా ఇద్దరు ప్రేమ గొప్పదైతే ఇలా గొడవలు రావు, విడిపోరు. నాకు ఈ ఎపిసోడ్ లో తెలియాల్సింది ఏంటంటే, అమ్మాయిల ప్రేమ గొప్పదా, అబ్బాయిల ప్రేమ గొప్పదా? అమ్మాయిల ప్రేమ గొప్పది. ఇప్పుడు మా చెల్లి మా ఇంటికి వచ్చింది అనుకోండి, వస్తే ఆవిడ తట్టుకోగలదా? అదే వాళ్ళ చెల్లి మా ఇంటికి వస్తే గుండెలో పెట్టి చూసుకుంటారు. దేవదాసు పార్వతి వాళ్ళ ప్రేమక తెలుసు కదా. వాళ్ళిద్దరు విడిపోయాక దేవదాసు అన్న కుక్కని పక్కన పెట్టుకున్నాడు, గాని మా పార్వతి అయితే ఎవరిని దగ్గరకు రానివ్వలేదు. అది ప్రేమ అంటే. ఏడు బొంగులో ప్రేమ. మేము ఆ కుక్క కూడా పార్వతిని పేరు పెట్టి పక్కన పెట్టుకున్నాం. మేము వంట చేశాక మేము తినక ముందు మీకు పెట్టి తర్వాత మేము తింటాం. అది మా ప్రేమ అంటే. అంత సీన్ లేదు. వంటడానికి రాదు కాబట్టి ముందు మాకు పెట్టి మేము మంచిగా ఉంటే మీరు తిందామని పెట్టిరు. ప్రేమ. నీకు ఫీవర్ వస్తే కూడా మేమే చూసుకోవాలి. ఒక్క నిమిషం. మాకు ఫీవర్ వస్తే నువ్వు వచ్చేందుకు చేస్తావు తెలుసా? ఆ పనంతా మేము చేయాలి కాబట్టి. అది ఒరిజినల్ మ్యాటర్, కంటెంట్ మ్యాటర్ కాదు. ఎవరో తెలుసుకొని రాశారు ఈ డైలాగ్. ఏంటి సార్, బాగా ఎక్స్పీరియన్స్. వాళ్ళని ప్రేమించుడే ఎక్కువ. అలాంటిది పెళ్లి చేసుకునేటప్పుడు వాళ్ళ అమ్మతో తన్నులు తినాలి, వాళ్ళ అక్కతోటి, వాళ్ళ అన్నతోటి, ఇంట్లో అందరితో తన్నులు తినాలి. బాగా తన్నట్టున్నారు. ఈ గొడవ నేను తేల్చలేను. ఇది తేల్చాలంటే కంపల్సరీగా మా మామయ్య రావాల్సిందే. మీరులో పెళ్లి కూర్చోండి. खोया रे कोई खोया हमारे संगमा कोई ओए ट्विंकल ट्विंकल लिटिल स्टार మామయ్య, అల్లుడా
అల్లుడా అమ్మా ఏమండి మా మావయ్య మీసాల గురువప్ప బావా నువ్వు అచ్చం మీ మావయ్య లాగే ఉన్నావు. నన్ను పిలిచి అవమానించకండి అమ్మా మా మావయ్య అంటే మీకు ఎవరికి అర్థం కావట్లేదు. ఆయన పాడితే ఆయన కంఠం వింటే అందరూ మిలియన్ అసలు అలా ఉంటది మా మావయ్య. ఒకసారి తగులుగో. కోయా రే కోయ్ కోయ్ కోయా బామారే సందమామ కోయ్ 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 ఐజలక హైజాక డింగిరి 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 హోయ్ డింగిరి 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 హోయ్. నాకు మంచి క్రేజ్ వచ్చింది, లైఫ్ లో సెటిల్ అయిపోయాను హ్యాపీగా. టీవీలు సినిమాలు అన్ని చాలా హ్యాపీగా చేసుకున్నాం మావయ్య. కోయ్ 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 బావా నువ్వు కోస్తున్నావు మీ మావయ్యకి కూడా తెలిసిపోయిందా? ఏంటండి ఇంత అందమైన అమ్మాయిలు పద్ధతి గల అమ్మాయిలు వచ్చి పెళ్లి చేసుకుంటానంటుంటే ఒప్పుకోడేంటి? కోయ్ కోయ్ కోడిని కోయ్ నువ్వు కోస్తున్నావు కూడా అర్థమైపోయింది మావయ్యకి. వెళ్ళి కూర్చుంటే బెటర్, లేదంటే దొరికిపోతావు. మావయ్య అసలు నేను ఇక్కడ పిలిచిన మ్యాటర్ ఏంటంటే, ఇక్కడ అమ్మాయిలు గొప్ప అబ్బాయిల ప్రేమ గొప్ప ఏంటా అని చెప్పి గొడవ అవుతుంది. వీళ్ళు చేసే గొడవలని నేను ఎంతో బాగా చూశాను. ఇప్పుడు ఏదో గేమ్ ఉంది కాబట్టి ఆ గేమ్ అంతా ఆడిన తర్వాత అప్పుడు నేను వచ్చి చెప్తాను. మీరు హ్యాపీగా వెళ్ళి కూర్చోండి. ఇవాళ ఒంటి చేత్తో ఎపిసోడ్ మొత్తం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మామూలు ఉండదు. కోయ్ 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 సో మావయ్య కూడా వచ్చేసారు. బావా ఒక్కసారి మావయ్య అనవా? మావయ్య అల్లుడా నా యాంకరింగ్ అందరికి నచ్చిద్దా మావయ్య? నాకు నచ్చింది అల్లుడా, ఎవరు నచ్చి నాకు ఎందుకు. మీరు కోయి అంటారు అనుకోండి. ప్రతి ఒక్క లవ్ స్టోరీలోని ఒక విలన్ ఉంటారు. ఇవాళ మన వ్యాలంటైన్స్ డే స్పెషల్ లోని విలన్ రాబోతున్నారు. సో లెట్ మీ వెల్కమ్ పవిత్ర ఆన్ స్టేజ్ ప్లీజ్. ఏంటి పవిత్ర, ఏంటి గెటప్ ఏంటి? లవ్ గురు అయిపోయాను, ప్రేమలో విపులమై ఆ ప్రేమ పాఠాలు చెప్పుకుంటూ బతుకుతున్నాను. ఎలా విడిపోయారు, ఎందుకు విడిపోయారు? నన్ను ప్రేమించిన అబ్బాయి వేరే అమ్మాయితో సినిమాలో ఉన్నాడని ఒకటి చెప్పాడు. ఆ మోసాన్ని తట్టుకోలేక అబ్బాయిని వదిలేశాను. వాళ్ళ సినిమాకి వెళ్ళాడని నీకెవరు చెప్పాడు అసలు? నేను సినిమాకి వెళ్ళినోడు చెప్పాడు. సరే ఇప్పుడు ఏం చేయబోతావు చెప్పు. ఇక్కడ ప్రేమలో వీళ్ళకున్న డౌట్స్ ని క్లియర్ చేయడానికి వచ్చాను. ప్రేమికులు పార్క్ లో ఎందుకు కలుస్తారు? పార్కులు ఎలా ఉంటాయి? పచ్చగా ఉంటాయి. వాళ్ళ ప్రేమ కూడా పచ్చగా ఉండాలని చెప్పేసి పార్క్ లో కలుస్తారు. ప్రేమికులను ఎందుకు చిలుక గోరింకలతో పోలుస్తారు? ఎవరు ఎప్పుడు ఎగిరిపోతారో తెలియదు కదా, అందుకనే అలా పోలుస్తారు. సరే ఇదంతా కాదు, నేను డౌట్ అడుగుతాను. నీ డౌట్లు నా వల్ల కాదు. లవర్స్ డే రోజు ఏం జరుగుతుంది? లవర్స్ డే రోజు చిల్డ్రన్స్ డే ప్లానింగ్ జరుగుతుంది. ఏయ్! అదేలా? ఇప్పుడు లవర్స్ డే ఏ నెల? ఫిబ్రవరి. చిల్డ్రన్స్ డే ఏ నెల? నవంబర్. చూసావు కదా, 9 నెలల గ్యాప్ సరిపోతుంది కదా. ఏయ్, ఏయ్. నువ్వు వెళ్ళి అక్కడెక్కడ కూర్చో. ఇవాళ ఇంతకు మించి బ్యాడ్ అవ్వడం నాకు ఇష్టం లేదు. సో లెట్స్ బిగిన్ అవర్ రౌండ్ 1. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. సో ఫస్ట్ రౌండ్ లో ఏంటంటే, వర్షంలోని నంది దగ్గర ప్రభాస్ గారు త్రిష గారి మధ్య జరిగే ఒక లవ్ ఎక్స్ప్రెసింగ్ సీన్ ఉంటుంది. సో ఆ సీన్ ని ఇక్కడి నుంచి ఒకరు వచ్చి సేమ్ సీన్ ని రీక్రియేట్ చేయాలి. అది పర్ఫామ్ చేయడానికి అశు మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి మా మగజాతి ఆనిముత్యం. నువ్వు వస్తున్నాడు కొంప తీసి. ఆబ్వియస్లీ మేమిద్దరమే చేస్తాం. ఏంటి ఉన్నా షోలో ఉన్నా అయిపోయావు, ఇంకా నాకు సంబంధం లేదు. మీరైనా చెయ్యొదలట్లేదేంటి? సర్లీ ఒక్కరోజు కదా. ఒక్కరోజు ఏంట్రా? నువ్వేంటి? అదే ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటాం మేము. చూసావా, ఆవిడ కూడా ఆల్ ది బెస్ట్ వాళ్ళదే బెస్ట్ అంటుంది. నాకు ఎందుకో మీరు ఎక్కువసేపు ఉంటే మీరు కూడా బ్యాడ్ అవుతారని అనిపిస్తుంది నాకు. ఓకే, కెన్ హ్యావ్ ద ప్రాపర్టీ ఆన్ స్టేజ్ ప్లీజ్. మెల్లగా కరగని రెండు మనసుల దూరం, చల్లగా తెరవని కొంటి తలుపుల ద్వారం. ఇంకా రాలేదేంటి?
కురుస్తున్నావా? అతను చుట్టూ కూడా కురుస్తున్నావా? నువ్వు ఇక్కడ కురిసి అక్కడ కురవపోతే వర్షం లేదనుకుంటాడు, అతను రాడు. హే ప్లీజ్ 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 అతను చోటు కూడా కురవవా ప్లీజ్? నా ఫ్రెండ్ కదా, ప్లీజ్ 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 ప్లీజ్. ఇప్పటికైనా నమ్ముతావా వర్షం మన ఇద్దరిని కలుపుతుందని? నేను నమ్మాను, మీరే ఇంకా పూర్తిగా నమ్మినట్లేరు. అదేంటి ఇంత దగ్గరగా వచ్చి అంత దూరంలోనే ఆగిపోయారుగా? ఇంతకన్నా దగ్గర వస్తే ఇది ఫ్యామిలీ షో అని కింద కమెంట్ పెడతారు. మన ఇద్దరం ముగ్గుడు పిల్లలమే కదా. అయితే పర్లేదు. మెల్లగా కరగని రెండు మనసుల దూరం చల్లగా తెరవని కొంటి తలుపుల ద్వారం వలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం. తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ ఈ వర్షం సాక్షిగా తెలపని నువ్వు నాకే సొంతం ఈ వర్షం సాక్షిగా కలపని బంధం. చాలా అద్భుతంగా చేశారండి ఇద్దరు కూడా. కానీ ఇద్దర్లో ఒక్కలే కదా గ్రేట్, సో నా ప్రేమే ఎక్కువ కదా. నా ప్రేమే గొప్పది కదా. మీ ఇద్దరిలో ఎవరి ప్రేమ గొప్పది అనేది నాకన్నా బాగా మా మామయ్య చెప్తారు. మామయ్య మీరు పెర్ఫార్మెన్స్ చూశారు కదా, సగం అటే తిరిగారు, ఎందుకు నాకు అర్థం కాల. నాకు సిగ్గేసిందలుడా, సిగ్గేసిందలుడా. ఇప్పుడు ఇద్దరిలోని ఎవరి ప్రేమ గొప్పదని మీకు అనిపించింది? నాకు అబ్బాయిది నచ్చింది. మావయ్య మా వైపు కూర్చోబెట్టుకుంటా, ఎందుకంటే మాకు సపోర్ట్ చేస్తున్నాడు. అత్త వచ్చుంటే మాకు సపోర్ట్ వచ్చేది. ఒక్క నిమిషం, నువ్వు అత్తలాగే ఉన్నావు, కొంచెం వెనకెళ్ళు. అమ్మమ్మ గారు వెళ్ళేటప్పుడు కొంచెం ఆస్తి ఇచ్చి మన చుట్టాలందరికీ పంచిపెట్టమన్నారు. ఇప్పుడు ఫస్ట్ టాస్క్ వాళ్ళు గెలిచారు కాబట్టి వాళ్ళకి మీ చేత్తోనే ఇస్తారన్నమాట. థ్యాంక్ యూ. ఓకే, సో ఫస్ట్ రౌండ్ ఫస్ట్ టాస్క్ అశ్విన్ టీమ్, కంగ్రాచులేషన్. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ లో సెకండ్ టాస్క్ ఏంటంటే, పోకిరి సినిమా చూసాం కదా మనందరం, అందులో లిఫ్ట్ సీన్ ఉంటది కదా, ఆ లిఫ్ట్ సీన్ ఇప్పుడు రీక్రియేట్ చేయాలి యాస్టీస్ గా. ఇక్కడ ఎవరు అద్భుతంగా చేస్తారు అనేది మా మామయ్య డిసైడ్ చేస్తారు. అల్లుడా భలే ఇరిగిస్తున్నావు అల్లుడా. మన ఆస్తులు మాత్రం పంచుకో. మన ఆస్తి కాదు మామయ్య, బామ్మ అందరికి పంచమని చెప్పింది మాట. వీళ్ళందరూ మన ఫ్యామిలీ. నాకు చెప్పకుండా నీకు చెప్పింది అల్లుడా, నీకు చెప్పింది అల్లుడా. కూర్చోండి మామయ్య. నేను పడిపోతాను భయం ఉంది. పడదు మాయా కుర్చీ, మన కోసం స్పెషల్ గా చేయించాం. రింగా రింగా కూర్చోండి మాయా. రింగా రింగా రోజే. సరే లోడా, తిరుగుతావంట. సో ఈ పోకిరి సీన్ ని రీక్రియేట్ చేయడానికి మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా అందాల రాశి, మా హరిత అక్క రా అక్క. మీ సైడ్ నుంచి హలో, అటువైపు నుంచి అందాల రాశి అయితే, ఇటువైపు నుంచి నవరసాల పోషకుడు మా జాకీ బావా. వైఫ్స్ అందరూ అక్కడ ఉన్నారా? ప్రతి వాళ్ళు ఇక్కడ పిలవడం, వాళ్ళతో డాన్స్ చేస్తున్నాడు. కావాలని గొడవ పడ్డారు కదా. వేయట్లేదా బయట? దీన్ని బట్టి ఏమర్థమైంది? ఆడదానికి ఇంకో ఆడదే శత్రువు అని. వెయిటింగ్ అక్కడ మావయ్య. ఓకేనా? లెట్స్ గో. ఆల్ ది బెస్ట్. మనమే గెలవాలి ఈసారి. మీ మూడో కన్ను తెరిచి కరెక్ట్ గా జడ్జిమెంట్ ఇవ్వండి, ఓకేనా? కోయ్. షాపింగ్ అవును. మీరు వార్నింగ్ వార్నింగా? అంతా ఓకేనా? అంతా ఓకే. గంట పడుతుంది.
ఎవరినైనా ప్రేమించారా? మరి మీరు నాకు నచ్చిన వాడు ఎంతవరకు దొరకలేదు. ఏం కావాలేంటి? బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి, చాలా మంచి అబ్బాయి ఉండాలి. ఒక్క గాడు లేదు మనలోని. ఏమన్నారు? ఆల్ ద బెస్ట్ అన్నామండి, ఆల్ ద బెస్ట్ అన్నామండి. ఏమైంది? చచ్చిపోతామండి. మంచిదేగా. మేకప్లు ఉండవు, లిప్స్టిక్లు ఉండవు, ఐ లాషెస్ ఉండవు. మంచిదేగా చచ్చిపోతే. నేను మేకప్ ఏం వేసుకోలేదండి, జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని కొంచెం కొంచెం లిప్స్టిక్ రాసుకున్నాను అంతే. అరకేజీ వచ్చింది, అరకేజీ వచ్చింది. అందరి ముందు పరుగు పోయిందిగా. అది జస్ట్ క్రీమ్ ఆ? అంతే. ఇది అరకేజీ క్రీమ్. హలో బా ఓకేనా? ఓ చచ్చిపోతున్నారు ఇక్కడ. అవును కంఫర్టే అనుకుంటా. ఏ స్ప్రే ఏంటి? బాగుందా? నా దగ్గర ఇంకా 2-3 ఫ్లేవర్స్ ఉన్నాయి. అవునా? మీ స్మెల్ కూడా బాగుంది. నాది స్ప్రే కాదు, అత్తరు. ఓల్డ్ సిటీలో కొన్నా, ఓల్డ్ సిటీలో కొన్నా. ఎవరు అక్కడ మేనేజరు? సార్ 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 అక్కడ ప్రాణాలు పోతున్నాయి మరి అక్కడ. అసలు ఎంత బ్యూటిఫుల్ గా, ఎంత క్యూట్ గా, చిన్న పిల్లలాగా ఎంత చక్కగా చేశారు, ఎంత ముద్దుగా చేశారండి అసలు. బావా చెప్పానా, మా ఆడవాళ్ళే ఎక్స్ప్రెషన్ అయినా ఎమోషన్ అయినా బాగా పలికించగలరు. నీది కాదమ్మా, మేడం బాగుంది. మావయ్య షాక్ లో ఉన్నాడు, ఏం మాట్లాడలేకపోతున్నాడంటే. మావయ్య ఇప్పుడు నిజంగా చెప్పు, ఆడవాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుందా, మగవాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుందా? లుడా ఇద్దరు బాగా చేశారు. అయితే అమ్మాయి కొంచెం ఎక్కువ చేసినట్టు నాకు అనిపించింది. మావయ్య న్యాయం చేస్తాడు, అది అలా ఉంటది. జాకీ గారు సారీ. అయ్యో పర్వాలేదు, భలేవాళ్ళు. మీరు ఈయన కాకుండా ఆయన చెప్పారనుకోండి, ఇంటికెళ్ళకి ఎలాగో ఈవిడే గెలుస్తారు. నా గెలుపులోనే మా ఆయన ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు. కానీ చాలా చాలా బ్యూటిఫుల్ గా, చాలా 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 బాగా చేశారు. మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా లవ్లీగా ఉండాలి మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్. గెలిచింది మనం కాదు, వాళ్ళు. ఇట్స్ ఓకే రాజు, కమ్. నాకు ఒకటే పెళ్ళైంది, 3 చేసుకొని ఎకుర్రి. కోయ్ 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 కోయ్. మావయ్య మీరు అదిరిపోయే టైమింగ్ లో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు గెలిచారు కాబట్టి మీ చేతిలో బంగారం ఆస్తి ఇవ్వండి, తీసుకో కూతురా. ఆశీర్వదించండి బాబాయ్. సో ఇప్పుడు ఫైనల్ టాస్క్ రాబోతుంది. ఈ టాస్క్ ఏంటంటే, మీ సైడ్ నుంచి ఒకరు, మీ సైడ్ నుంచి ఒకరు వస్తారు. ఇక్కడ మేము ఎల్ఈడిలోనే ఒక పోస్టర్ చూపిస్తాం. అక్కడ ఎలాగైతే ఉందో యాజ్ ఇట్ ఈస్ పోస్టర్ చేయడానికి ట్రై చేయాలి. మా సైడ్ నుంచి మా మగజాతి ఆని ముత్యం నటరాజ్ మాస్టర్. Awesome. Stage please. అటు సైడ్ నుంచి మగజాతి ఆనిముత్యం అయితే, ఇటు సైడ్ నుంచి మా శివంగి నీతుమయం. పదండి. So can we have the poster on screen please? ఏంటంటే అసలు గొడవ అయినట్టు, అసలు నాకు కొంచెం కూడా డౌట్ రాకుండా అలా ఎలా పర్ఫామ్ చేశారు? పెళ్లి చేసుకున్నాక ఇన్ని సంవత్సరాలు ట్రావెల్ అయ్యాం. వాళ్ళు ఏం చేస్తున్నా భరిస్తున్నామంటే ప్రేమతో. ఏంటి భరించేది అసలు? చెప్పనండి, ఏమైనా పాయింట్ చెప్పనండి. ఏదో బాగుంటుంది కదా, భరించేవాడ భర్త అని ఒక లైన్ ఉంది కదా అని వాడేసుకోకూడదు. కోయ్ 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 కోయ్.
నీకు పొద్దున్నే హాట్ వాటర్ ఎవరు ఇస్తారు? మీకు శ్రమ పెట్టొద్దని భార్యలు హలో, హలో, నువ్వు మాట్లాడకు మేడం అది. నువ్వు మాట్లాడ. మా ఆయన వంట చేస్తారా వంట నేను చేస్తాను అన్ని చేస్తాడు. అసలు నేర్పించింది ఎవరో కూడా చెప్పేయాల్సింది. ఒక్కసారి నేర్పించి ఎప్పుడు పనోళ్ళకి చేసిస్తారా మరి? ఎప్పుడు పనోళ్ళకి చేసిస్తారా మరి? థ్యాంక్ యూ సో మచ్. అల్లుడా నన్ను తీసుకొచ్చి లేడీస్ లో కూర్చోబెట్టి మామ మామ అంటే నన్ను కోసేలా కొన్నారు. రెడ్ జోన్ లో కూర్చోబెట్టారు, మామని సేఫ్ జోన్ లోకి తీసుకెళ్ళండి. మా అల్లుడు మంచోడు. నీకు ఏమన్నా అవ్వాలంటే ముందు నాకేమన్నా అవ్వాలి. ఇప్పుడు హ్యాపీయా? చాలా హ్యాపీ. ఇప్పుడు చూడండి ఎవరు ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యారు అనేది ఫైనల్ గా చెప్పాలి. మనస్ఫూర్తిగా ఇద్దరు బ్రహ్మాండం చేశారు, కానీ అమ్మాయి బాగా చేసింది. సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు మీ సైడ్ అబ్బాయిల్లో? మా సైడ్ నుంచి ఈసారి కత్తి, ఐరన్, విశ్వ. అటు సైడ్ నుంచి ఐరన్ మ్యాన్ అయితే ఇటు సైడ్ నుంచి మా బుట్ట బొమ్మ. ఆన్ స్టేజ్ ప్లీజ్. Can we have the poster on screen please? Very beautiful. ప్రియమైన హైరానా మొదలైనాలోనా నలదాని వలనా Come on, give it up for Vishwa. మీరేంటి బ్లష్ అవుతున్నారు ఆయన చూడంగా? నాకు అర్థం కావట్లా. మీరు లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. ఎవరు ప్రపోజ్ చేశారు? నేనే. పెళ్లి చేసుకుందాం అని లేకపోతే ఐ లవ్ యూ అలా ఏమని చెప్పారు? మీ బియర్డ్ అండ్ బైసెప్స్ అంటే ఇష్టం అని చెప్పా. ఇప్పుడు థర్డ్ పోస్టర్ రీక్రియేట్ చేయడానికి మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా క్యూటీ పై స్టెల్లా. ఓకే, ఆన్ స్టేజ్ ప్లీజ్. మా సైడ్ నుంచి వరల్డ్ టాలెస్ట్ మ్యాన్ రాజు. ఆర్ఏజేయు రాజు కుకజు కుకజు కుకజు. Can we have the poster on screen please? మాకు పెళ్లి అయిపోయి పాప పుట్టింది. సుధీరన్నకి ఇలాంటివి. అంటే బేసిక్ గా పవిత్రకి చాలా ఆశ ఉంది. నువ్వు ఓకే, ఐఎమ్ నాట్ ఓకే. నువ్వు ఒత్తుకోపోతా. రేయ్, ఆ చెల్లమ్మకి ఇలాంటి పోస్టర్లు పెడతారా నువ్వు? అసలు పోస్టర్ పెట్టించిందే నువ్వు. ఆ బేసిక్ గా ఆయన పెట్టాల్సి నాకు పెట్టిరది. అది మనిద్దరం చేయాల్సింది. నాకు నచ్చలా కోయ్. అది కోయ్ కాదు. మాటరాని మౌనమిది ఓకే, పోస్టర్ ప్లీజ్. సరసకు చలిరా ఎలా విడిచి బతక అన్ని ఉంటాయి, ఎందుకు లిప్ లాకే? నువ్వే కనబడవా చీకటింట నాశసివే సరసకు చలిరా ఎలా విడిచి కోయ్. వాట్ యు ట్రైయింగ్ టు పోర్ట్రే? Hello? నేనంటే ఇష్టం లేదా నీకు? నేనంటే ఇష్టం లేదు నీకు. అందుకే నేను పెట్టినా. నువ్వు పెట్టు. ఎరగదీశారా, సూపర్, చాలా బాగా చేశారు. ఇక్కడ మాత్రం నువ్వు ఒప్పుకోవాలి బావా, అసలు ఆ అబ్బాయికి అది రీక్రియేట్ చేయడం ఇష్టమే లేదు. అబ్బాయిలు ఏంటంటే ఇంట్లో ఆ రొమాన్స్ గానీ లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఇస్ అన్ని. మరి నువ్వు బయట ఎందుకు చేస్తున్నావు? నువ్వంటే ఇష్టం బేబీ. ప్రేమ చెప్పు ఒకసారి. అంటే ఇక్కడ ముద్దు పెడితేనే ప్రేమ కాదు. నీ బూతి చూడు ఒకసారి. ముద్దు పెడితేనే ప్రేమ కాదు. ప్రేమ అనేది ఇక్కడ నుంచి ఉండాలి. అంటే ఒక ముద్దు పెడితే ఇట్లా చల్లగా అయిపోయింది. కానీ చాలా బాగా చేశారు. చాలా బాగా ఆమె చేసింది.
ప్రేమను చూపించడానికి రూమ్ లోకి వెళ్ళడము లేకపోతే మా ఇంట్లోనే చూపించాను. అసలు ఈ టాపిక్ జాకీ గారు మాట్లాడితే కరెక్ట్, హరిత గారికి అంత నేను చెప్పలేను. ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? నా ప్రాబ్లమే నువ్వు. సరే రండి సార్, మీరు రాకపోతే ఇప్పుడు నేను సేమ్ పోస్ట్ కావాలంటే ఒక్క నిమిషం. సకు చలి చలిరా ఎలా విడిచి బతకనే పిల్లారా నువ్వే కనబడవా కల్లారా నిన్నే తలచిలా ఉన్నాగా. ఎవరైనా హట్ అయి ఉంటే నా తరపు నుంచి సారీ. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఓకే, సో నెక్స్ట్ అశు, మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి ఇప్పుడు షేర్ జాకీ బావా. సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి మా మహారాణి. ఆన్ స్టేజ్ ప్లీజ్ బోత్ ఆఫ్ యూ. ఓకే, సో కెన్ వి హావ్ ద పోస్టర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? నాకు నచ్చలేదు కోయ్ కోయ్. మోయా, అదే మనం కంటెంట్ లో డిస్టర్బ్ అవ్వలేము మోయా. డైరెక్టర్ ఆయన ఎవరో చూపించండి కోయ్ కోయ్. కోయ్ కోయ్. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను, చర చర నువ్వల్లితే నన్ను ఎగసి మన జంట వైపు జాబిలమ్మ తొంగి చూసినే ఏ నీటి చెమ్మది చలేని దాహమేసనే. సో వెరీ గుడ్. ఎప్పుడు మీరు ఇలాగే హ్యాపీగా లవ్లీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ఇప్పుడు నెక్స్ట్ పోస్టర్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? ఏక్నాథ్ రాబోత్. మీ సైడ్ నుంచి ఏక్నాథ్ గారు వస్తారు. సో మీ సైడ్ నుంచి ఎవరు మా వస్తారు? సైడ్ నుంచి నిహారిక. Okay, can we see the poster on screen, please? చాలా బ్యూటిఫుల్ గా, చాలా లవ్లీగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. బీ హ్యాపీ లైక్ దిస్. థ్యాంక్ యూ. భార్యలు బాగా చేశారా, భర్తలు బాగా చేశారా, లేదంటే ఇద్దరు సమానంగా చేసి? ఇద్దరు సమానంగా చేశారు, నాకు నచ్చింది. భలే ఎస్కేప్ అయ్యా మోయ. అట్లుంటది మనతో. సరే, మనలో అనమాట. ఏమనిపించింది? ఒరిజినల్ గా అయితే భార్యలు బాగా చేశారు, భర్తలు బాగా చేశారు? భార్యలు బాగా చేశారు. కలకాలం సల్లగుండు బాబాయ్. కోయ్ కోయ్ అమ్మ. మోయ మనసులో ఏముందంటే భార్యలే బాగా చేశారు, కానీ ఎక్కడ అందరూ ఫీల్ అవుతారా అని చెప్పనని, లేదు ఇద్దరు సమానంగా చేస్తున్నారు. థర్డ్ టాస్క్ విన్నర్స్ ఆర్ 7th టీమ్. కంగ్రాచులేషన్. రాజు, గెలిచింది మనం కాదు, వాళ్ళు. ఆశీర్వదించండి బాబాయ్. నన్ను పాడే కోయ్ కోయ్. లెట్స్ బిగిన్ అవర్ రౌండ్ 2. మార్ ముంతా చోడ్ చింతా. సెకండ్ రౌండ్ లోని మొత్తం 2 టాస్క్స్ ఉంటాయి. ఫస్ట్ టాస్క్ ఏంటంటే, ఇటు నుంచి ఒకరు వస్తారు, ఇటు నుంచి ఒకరు వస్తారు. మీకు ఇక్కడ ఒక పెద్ద సర్కిల్ ఉంటది. ఆ సర్కిల్ లోని బెలూన్స్ పెట్టేసి ఉంటాయి అన్నమాట. ఆ బెలూన్స్ ని మీకు బ్లైండ్ ఫోల్డ్ చేసి మీ చేతికి ఒక ప్రాపర్టీ ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రాపర్టీతోని అందులో ఉన్న బెలూన్స్ అన్ని కూడా పగలగొట్టాలి. సో ఈ టాస్క్ ఆడడానికి మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? ఎవరు వస్తే టాస్క్ ఆడడానికి టాస్క్ కూడా భయపడుతుందో వాళ్ళనే పంపిస్తున్నాం. నటరాజ్ మాస్టర్, ఆన్ స్టేజ్ ప్లీజ్. సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? అలాంటి పులిని, అలాంటి చిరుతని ఆవిడ ప్రేమతో బందీ చేసుకున్నటువంటి మా నీతు మ్యామ్, ఆన్ స్టేజ్ ప్లీజ్. రెడీ? 3, 2, 1, go master.
ఏకనాథ్ వెళ్ళి లోపల కొంచెం ముందుకి ముందుకి ఏమో ఒకళ్ళు కొట్టేసుకుంటారు భయం ఉంది. ఏయ్, ఏయ్. ఆవిడ వెనక్కి తిప్పారంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రైట్ 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 రెండు ఉన్నాయి కూర్చోండి. పట్టుకోవాలి ఈ మూడు లేవు. రైట్ ఇంకోటి ఇంకోటి అక్కడే కాల్ దగ్గర What a great job, man. Give it up for both of them. వాళ్ళకంటే ఇంట్లో పనులు అలవాటు ఉంటాయి కాబట్టి చేశారు. మీరేంటి అంత నేచురల్ గా ఎవరు పని చేస్తారు ఇంట్లో? మీరా? ఇంట్లో నేనే చేస్తాను. మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? నేనే. తర్వాత ఆయన చేయాల్సి వచ్చిందా? అంటే అది పెద్ద స్టోరీ. సిగ్గుపడతారండి మాస్టర్. మాస్టర్ బ్లషింగ్ రే. మాస్టర్ ప్రేమలో పడ్డాడు. మీరు ఎలా చెప్పారు? ఐ లవ్ యూ అని చెప్పలేదు, అంతే అర్థమైపోయింది ఆయనకి నన్ను ఇష్టపడుతుంది అని. అంటే నేను నీలాగా ఒకప్పుడు అర్జున్ రెడ్డిలో ఎంతో మంది అమ్మాయిని చూస్తూ ఉంటాడు. తను కూడా అలా అనుకున్నా, కానీ స్వచ్ఛమైన ప్రేమని 7 సంవత్సరాల తర్వాత తెలుసు. ఆ తర్వాత ఇట్ హ్యాపెండ్ లైక్ లేదు, ప్రకృతి నన్ను మార్చింది. అంటే ఎలాగా? వాళ్ళ మదర్ తో కూడా ఫైట్ చేసి ఈవెంట్ చేయడం, నా దగ్గర రావటం. ఓకే. ఆల్ ఆఫ్ సడన్ తన మదర్ చనిపోయింది. ఇప్పుడు తన మదరే లేదంటే తన వెనకాల ఎవరు లేనట్టు ఇంకా. అప్పుడు కంప్లీట్ గా మారిపోయాను. వెరీ గుడ్. సో నైస్, సో గ్రేట్. కానీ ఈ గేమ్ లోని విజేతల్ని అనౌన్స్ చేసిన తర్వాత మీకు అర్థమైంది ఇంట్లో పని ఎక్కువ ఎవరు చేస్తారు అని చెప్పని అనేది. నీతు గారు మొత్తం ఎన్ని పగలు కొట్టుంటారని మీరు గెస్ట్ చేస్తున్నారు? 11. మాస్టర్ 200. నేను అందుకే కొన్ని 15, 13. The winners are Asian team. Congratulations! Let me be your man. I wanna hold your hand and take you to your fantasy. So good job. Thank you so much, both of you. Thank you. అచ్చు గోల్డ్ బ్యాగ్ వద్దా? గోల్డ్ బ్యాగ్ కాదు, ఆయన అన్ని మైనస్లు చెప్తున్నాడు, నాకు ఆయన నచ్చలే. మావయ్య క్లాప్స్ కూడా కొట్టారు. అన్ని కొడుతున్నారు కానీ మావయ్య డాన్స్ చేయలేదు. అది స్పెషల్ పెర్ఫార్మెన్స్ లాస్ట్ లో ఉంటది. థ్యాంక్ యూ అండి. Koi koi, koi koi, koi koi. Hijaleka hijaka, dingir ding hoy. Hijaleka hijaka, dingir ding hoy. Re re la, re re la, re la, re re la, re re la, 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 re. ఈ టాస్క్ పనిష్మెంట్ ఉంటది కదా మరి మీకు. ఆ పనిష్మెంట్ ఏంటంటే మీ సైడ్ నుంచి ఎవరైనా రావచ్చు, వచ్చి మీ లవ్ ని ఒక పాట రూపంలోని తెలియజేయాలి. అమ్మో పనిష్మెంట్ అది. అందుకే అడిగాం. మా టీం నుంచి శ్రద్ధ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. పాడేది మా ఆయన కోసం కాబట్టి మా ఆయన ఉండాలి కదా ఇక్కడ. విశ్వ గారు. నాలో నువ్వై చేరిపోయావా, నీ చెలిని నాలో నింపావా. ఓ I fall in love నీ మాయల్లోనే. ఓ I fall in love తెలిసిందే. థ్యాంక్ యూ. పనిష్మెంట్ చాలా బాగుంది. మీరు బేసికలీ సింగరా? కాదు. మరి అంత చక్కగా ఎలా పాడారు? అంత ఇష్టం పాడడం. సో బ్యూటిఫుల్. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. కానీ నాకు తెలిసి ఇది టెలికాస్ట్ అయిన తర్వాత మీకు మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నిజంగా సీరియస్లీ రియలీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ మీన్స్ అ లాట్. హౌ డిడ్ యూ ఫీల్? నాది ఒకటే కోరిక, ప్లీజ్ ఇట్లా కంటిన్యూ చేయి. On this Valentine's Day, I promise I'll continue singing.
ఓకేనా? కోయి కోయలుడా కోయి కోయలుడా. బావా ఆ. నువ్వే నా వాలంటైన్ కాబట్టి నీకోసం ఒక స్పెషల్ సర్ప్రైజ్. ఏంటి? నీకోసం నేను ఒక పాట పాడబోతున్నా. ఆడు గజాల. నువ్వే కావాలి తోడుగా, నీకై వేచాను ఇన్నాళ్ళుగా, నీతో ఉంటాను నీ నీడగా. అంతే బావా, 2 లైన్. యు ఆల్సో గాట్ ఎ వెరీ బ్యూటిఫుల్ వాయిస్. ఇది నిజంగా చాలా బాగుంది. నేను రాసిన లైన్ నీకోసం ఇవాళ. అది నేను ఎక్కడ ఇన్లేదు ఏంటా అని చెప్పానని అనుకుంటున్నాను. బట్ రియలీ గుడ్, యూ హ్యావ్ రియలీ గాట్ ఎ గుడ్ వాయిస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ డెడికేషన్. ఈ ఎపిసోడ్ నాకు తెలిసి వ్యాలంటైన్ ఎపిసోడ్ కాదు, మామయ్య ఎపిసోడ్ అవుతుంది. మామయ్య ఎపిసోడ్ అవుతుంది. మేము పాడతాం. ఇది నేను రాయలేదు, ఇబ్బంది పెట్టడానికైనా సరే 2 లైన్లు మించే పాడతాను. సరే పాడు. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, కోయి 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 కోయి. నిజం చెప్పమంటే నాకిష్టం. వీళ్ళిద్దరు సింగింగ్ చూసాక నాకు ఒక సాంగ్ గుర్తొచ్చింది. బాబోయ్ బాబోయ్ రామచంద్ర. వీళ్ళిద్దరు సింగింగ్ చూసాక రాజా రాజా ఐటమ్ రాజా ఐటమ్ రాజా అలా ఉంది ఈ ముగ్గురిది. మీరు లవ్ లో ఉన్నప్పుడు గానీ పెళ్లి చేసుకున్న తర్వాత గానీ ఎప్పుడైనా సరే మీరు వాళ్ళకి తెలిసి కానీ తెలియకుండా గానీ చేసిన సాక్రిఫైస్. లెట్ మీ స్టార్ట్ విత్ ఏక్నాథ్ గారు. ఆయన చేసిన సాక్రిఫైస్ ఏంటంటే ఆవిడ ఉన్నదని నన్ను వదిలేస్తున్నాడు. ఇది పోయిద్దిగా ఏక్నాథ్ గారు. అంటే పెళ్లికి ముందు చాలా డిఫరెంట్ గా ఉండేవాడిని నేను. సో పెళ్ళైన తర్వాత తనకి ఏమేమైతే నచ్చలేదో కొన్ని చాలా సాక్రిఫైస్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ స్క్రీన్ చెప్పేది ఏదైనా ఒకటి ఉందా? అంటే అంతకుముందు అమ్మాయిలతో ఎక్కువ ర్యాప్ ఉండేది. పెళ్ళైన తర్వాత ఏంటంటే దానికి ఒక పొసెసివ్నెస్ అది నాకు అర్థమైంది. సో అందుకని తనని ఎందుకు ఫీల్ చేయాలి అని చెప్పి అది నేను కంప్లీట్ గా పక్క పెట్టేశాను. దట్స్ వాట్ మేక్స్ హర్ హ్యాపీ. వైఫ్ అండ్ హస్బెండ్ కన్నా ముందు, లవర్స్ కన్నా ముందు ఇద్దరం మంచి ఫ్రెండ్స్. సో తన లవ్ స్టోరీలు అన్ని నాకే చెప్పేవాడు. టెల్ మీ సంథింగ్ వాట్ యూ డిడ్. యాక్చువల్ గా నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. పెళ్ళైన తర్వాత లైక్ డాన్స్ అనేది మిస్ అయ్యాను. ఒకసారి మా ఆయనకి చెప్పాను అనమాట, నేను డాన్స్ చేయాలనుకుంటున్నాను, సో డాన్స్ క్లాసెస్ కి వెళ్తాను అని చెప్పి. సో డాన్స్ క్లాస్ లో వెళ్తే అబ్బాయిలు ఉంటారు, నాకు అలా ఇష్టం ఉండదు, అది ఇది అని చెప్పేసి చెప్పాడు. కానీ 3 years తర్వాత మా ఆయనే మార్నింగ్ 6 o'clock అనమాట ఇద్దరం లెగ్సి డాన్స్ క్లాసెస్ కి వెళ్ళాం. నెక్స్ట్ విశ్వ. మనం ఉన్న ఫీల్డ్ లో పార్ట్నర్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు ఒక పెద్ద ఆపర్చునిటీ వచ్చింది ఒక ఇంట్లోకి పోవడానికి. అదే టైంలో కుక్ చేసే దాంట్లో ఒక పెద్ద షోలో తనకు ఆఫర్ వచ్చింది. ఆమె డ్రీమ్ అది, ఇది నా డ్రీమ్ కాదు. నాకు వచ్చిన ఆపర్చునిటీ ముందుకు తీసుకెళ్లి తను డ్రాప్ అయిపోయింది. ఐ జస్ట్ వాంట్ టు సే థ్యాంక్ యూ, ఐ లవ్ యూ సో మచ్. చిన్నప్పటి నుంచి ఒకటే రోల్ మోడల్ నాకు మా అమ్మ. ఆమె సాక్రిఫైస్ తర్వాత ఇంకెవరు లేరు అనుకున్నా. అమ్మ చేసినట్టు సాక్రిఫైస్ చేసింది. ఒకటే చెప్తా, ఇవాళ వ్యాలంటైన్స్ డే రోజు నా లైఫే నీకు సాక్రిఫైస్ చేద్దా. ఐ లవ్ యూ సో మచ్. మీకు ఇంకేమన్నా చెప్పాలి అంటే మీరు చెప్పండి, లేదంటే ఇఫ్ యు వాంట్ టు టాక్ అబౌట్ సంథింగ్ అబౌట్ విశ్వ. ఐ మైట్ బి నాట్ వర్కింగ్, నేను బయట పని చేస్తలేనేమో, బట్ నేను నా పిల్లలకి టైం ఇస్తున్నా, నా ఫ్యామిలీకి టైం ఇస్తున్నా, వాళ్ళకి టైం ఇవ్వగలుగుతున్నా. చాలా మందికి ఆ టైం లేదు, ఆ టైం ఇవ్వలేరు. నాకు ఆ టైం దొరికింది, దానికి చాలా చాలా పెద్ద బ్లెస్సింగ్ అనుకుంటున్నా. End of the day, I am very happy with whatever I am. Thank you so much, Nana, for coming into my life. I love you. రియలీ సో స్వీట్ ఆఫ్ యూ. ఏం పర్లేదు, ఫ్యూచర్ లో ఈటీ వరల్డ్ మంచి కుకింగ్ షో పెట్టాలి, దాంట్లో మీరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. I will be the first person. ఆల్ ద వెరీ బెస్ట్. మీరు లవ్ లో ఉన్నప్పుడు కానీ పెళ్లి చేసుకున్న తర్వాత కానీ ఎప్పుడైనా సరే మీరు వాళ్ళకి తెలిసి కానీ తెలియకుండా కానీ చేసిన సాక్రిఫైస్. ఓకే, నౌ లెట్ మీ రాజు. నేను సాక్రిఫైస్ చేసినంటే ఇంతవరకు ఆమె గురించి ఏం లేదు. ఆమె నాకు చాలా సాక్రిఫైస్ చేసింది.
ఆమెకి హెచ్ఆర్ జాబ్ వచ్చింది. నెక్స్ట్ డే జాయినింగ్. నేను వద్దనుకొని నేను యూఎస్లో సెటిల్ అయ్యాం అని నేను అనుకున్నా. పెళ్ళి అయిన 20 daysకే నా మాట కాదనకుండా వెళ్ళిపోయింది యూఎస్కి. అంటే నా యూఎస్ అంటే అక్కడ ఎట్లుంటుంది అని నాకు తెలియదు. సో అక్కడ పోయిన తర్వాత చాలా సఫర్ అయిపోయినా. స్టేయింగ్ ఒకరు ఇస్తా అని చెప్పి చాలా ఇది చేసి అక్కడ నాకు హెల్ప్ చేసింది అంటే అక్కడనే అశోక్. సో దానికి నేను అక్కడికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అప్పటికి ఆమెకి ఇయర్ ప్రాబ్లం ఉంటే అయితే లేదని చెప్పి నాకు చెప్పకుండా వచ్చేసింది. సో వచ్చిన తర్వాత 1 month మాకు చాలా డిస్టర్బెన్స్ వచ్చింది. దాని తర్వాత ఏమైందంటే అనుకోకుండా కన్సీవ్ అయింది. మళ్ళీ సాక్రిఫైస్ చేసింది, పాపనిచ్చింది. దాని తర్వాత ఇట్లా మళ్ళీ మొన్నటిదాకా ఇట్లా మాకు అంటే C-section అయింది. నాకు ఎట్లుండాలో తెలియదు. నాకు ఇరిటేట్ అవుతుంటే నాకు వేరే టెన్షన్ వల్ల నేను ఇరిటేట్ అయ్యి నేను తిట్టి ఇంటికి పంపించేసినాను. తర్వాత నాకు అర్థమైందంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ అని నా వల్లనే వచ్చినాయి. ఆమె నాకు చాలా సాక్రిఫైస్ చేసిందని నేను ఒకటే ఆమెకు సాక్రిఫైస్ చేసింది నా కోపం. అది నేను ఒకటి కంట్రోల్ చేసుకుంటే వీ విల్ బీ హ్యాపీ. సో అన్నిటికీ సారీ బేబీ. సో ఏమి తప్పు చేసానే ఇంత శిక్ష వేసావే ఊపిరాపి చంపేసే తీర్పు రాసి పంపావే. కోపాన్ని కంట్రోల్ చేసుకుంటావా? కోపం వచ్చినప్పుడు ఆమె మీద చూపిలేక నన్ను నేను హర్ట్ చేసుకుంటున్నా, కంట్రోల్ చేసుకుంటున్నా. నీకోసం తెల్ల నవ్వితే బాగున్నావు, అలా నవ్వుతా ఉండు. ఇన్నాళ్ళు యాక్చువల్లీ నేను మా ఇంట్లో చాలా ప్యాంపర్డ్ అనమాట. లవ్ లైఫ్ లో కూడా చాలా ప్యాంపర్డ్ చేసినాడు, మ్యారేజ్ లైఫ్ లో కూడా చాలా ప్యాంపర్డ్ ఉండే. నా బుజ్జి తల్లి అంటే ఎట్లా అయిపోయిందంటే నా లైఫ్ అయ్యా అయిపోయింది, ఇదే నా లైఫ్. ఇంకా గత 2 months నేను చాలా డిప్రెస్డ్గా ఉండే. ఆయన నేను సాక్రిఫైస్ చేసిన అంటుండు కానీ ఆయన కోపం పక్కన పెడితే 2-3 మూవీ షూట్ అయినా టీవీ షూట్స్ అయినా 2-3 వర్క్ చేసుకొని ఇంటికి వచ్చి ఫస్ట్ బేబీ నువ్వు పండుకో, పాపని ఇచ్చేసి నేను చూసుకుంటా. అంటే ఆయన ఇంట్లో ఉంటే మాత్రం నేను ఫీడింగ్ ఒకటే వేస్తాం, మిగతా అంతా ఆయన చూసుకుంటాడు. అంటే ఫాదర్ క్వాలిటీస్ అన్ని మెల్లమెల్లగా యాక్సెప్ట్ చేసి ఇప్పుడు ఇంకా నన్ను బేబీని చాలా బాగా చేస్తాను. మాస్టర్. సో ఇద్దరిది ఒకటే ఫీల్డ్, డాన్స్ ఫీల్డ్. సో దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వచ్చేసాను. నాకేమో హీరో అవ్వాలని ఇష్టం, తనకేమో నాతో పాటే ఉండాలి. ఇప్పుడు అంటే తన మదర్ లేదు కదా, సో ఆ గ్యాప్ అనేది ఉండకూడదు, తను ఎప్పుడు మదర్ లేదు అన్న ఫీల్ రాకూడదు అనేది నేను కంటిన్యూగా నేను ఇందులో ఉండిపోయాను. ఇప్పుడు కూడా ఏంటంటే నేను చేసేయచ్చు, అంటే వాళ్ళు హ్యాపీగా ఉండి పంపిస్తేనే మన లైఫ్లో సక్సెస్ అవ్వగలుగుతాం. సో నేను నాది పక్కన పెట్టి ఈ డాన్స్ ఫీల్డ్లో ముందుకెళ్తున్నాను. సో స్వీట్ ఆఫ్ యూ మాస్టర్, ఆల్ ద వెరీ బెస్ట్. ఇది మదర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు మా మదర్ని బతికించడానికి ఆయన డాక్టర్ అందరినీ బెక్ తీసుకున్నారు. ఎట్లా బతికించంటే ఆమెకి ఎవరు లేరు. నా లైఫ్లో అసలు ఆ క్షణం నేను నార్త్ ఇండియన్, నేను గుజరాతీ. మా ఫ్యామిలీ అందరూ నీకు అతను కావాలా ఫ్యామిలీ కావాలా అని తేల్చుకోమన్నారు. నాకు అతనే కావాలని నా గుజరాతీ ఫ్యామిలీ అందరినీ సాక్రిఫైస్ చేసి తనతో వచ్చేసి నాకు డాండియా ఆడడం అంటే చాలా ఇష్టం. నేను ఇప్పటికి 10 years అయింది నేను డాండియా ఆడలేదు. మొన్న మా అక్క వాళ్ళ పాప పెళ్ళికి ఆ రోజు ఆడడం స్టార్ట్ చేస్తే ఆయన నా కోసం 3 hours కార్లో వెయిట్ చేశాడు. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడతారండి అట్లీస్ట్? మా సమాజం అంతా ఇంకా నన్ను యాక్సెప్ట్ చేయలేదు. You got a nice family here. ఆ లోటు లేకుండా చూసుకుంటున్నారు. ఆయన నా కోసం చాలా సాక్రిఫైస్ చేశారు. హ్యాపీగా ఉండండి. వెరీ గ్రేట్, గుడ్ సాక్రిఫైసెస్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్స్. వన్స్ పెళ్ళి అయ్యాక తనకి అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టింది. ఎందుకంటే తనకి తాగడం అంటే ఇష్టం ఉండదు, సిగరెట్ ఇష్టం ఉండదు. ఇవన్నీ నాకు ముందే తెలిసి లవ్ చేస్తాను. టచ్ వర్డ్ ఈ రోజు దాకా నేను టచ్ చేయలేదు. సాక్రిఫైస్ కాదు, తనకి నచ్చంది నేను చేశాను. తనకి ఇవేమీ నచ్చం, అందుకు నేను అలాగే ఉన్నాను ఈ రోజు వరకు. 24 years ట్రావెల్ మాది. ఇంకో విషయం ఏంటంటే ఇదే వ్యాలంటైన్స్ డే రోజు మా ఎంగేజ్మెంట్ అయింది. ఇద్దరూ బాగుండాలంటే ఇద్దరు ఇష్టాన్ని గౌరవించుకుంటే మనం ఎప్పుడు బాగుంటుంది. వెరీ వెల్ సెడ్, వెరీ వెల్ సెడ్.
అసలు లైఫ్ స్టైల్ పైన నాకు పెద్ద నాలెడ్జ్ లేదు. చిన్నప్పుడే ఈ ఫీల్డ్కి వచ్చేసాము. ఇంతవరకే తెలుసు నాకు. ఇది దాటి బయటకు వెళ్తే ఎలా ఉంటుందో తెలియదు. పెళ్ళైపోయింది, యాక్ట్ చేసాం చాలా సీరియల్స్ లో, పెళ్ళిళ్ళు, కాపురాలు, గొడవలు, తిట్టుకోవడాలు అన్ని అక్కడి వరకు ఉంటుంది. వెంటనే అది క్లైమాక్స్ వచ్చేస్తుంది. బట్ లైఫ్ కి క్లైమాక్స్ లేదు. లైఫ్ ఎవ్రీడే ఒక సీన్. నాకు 10 years పట్టింది మా ఆయన అర్థం చేసుకోవడానికి. యాక్టర్స్ కి పని ఉన్నప్పుడు మనం పరిగెత్తాలి. అప్పుడు ఫ్యామిలీ అనుకుంటే అది సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. మా బాబు పుట్టిన 25th day బార్సాలైన 3 days కి నేను వర్క్కి వెళ్ళిపోయాను. ఇక్కడ మనకు కొన్ని వచ్చినప్పుడు డెఫినెట్గా వాళ్ళ కష్టం ఆడుకుంటుంది, మన కష్టం అనుకుంటుంది. మనం ఒప్పుకున్నాక ఫుల్ఫిల్ చేయాలి. తన బేబీని వదిలేసి వెళ్ళి షూట్ చేసి మళ్ళీ మధ్యలో వచ్చి ఫీట్ చేసి మళ్ళీ వెళ్ళి వెళ్ళడం రావడం అలా ఉండేది. మనం పరిగెట్టే జీవితాలు మనం వన్స్ ఆపేసామంటే ఆపేస్తారు. ఇక్కడ మనం అలాంటి ఇండస్ట్రీలో ఉన్నాం. మనం వీటిలన్నీ దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉండడం, ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకుంటాం అంతే. అండ్ నాకు ఇంకోటి అంటే ఇప్పటికీ కూడా మేడం ఎక్కడన్నా బయటికి వెళ్ళాలి అని చెప్పానంటే మీరే డ్రెస్, జ్యువెలరీ అన్ని సెలెక్ట్ చేసి ఈ షూటింగ్ ఇది వేసుకెళ్ళు, ఈ ప్రోగ్రామ్ కి వేసుకెళ్ళు అని అంటారంట. అది నిజమేనది? నేనే త్యాగం చేశాను ఆయన టేస్ట్ కి. సెలెక్ట్ చేయమని ఇచ్చా. ఆయన అంటే 10 years నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత 10 years రివర్స్ అయిందనమాట గేమ్. చెప్తారు కదా, ప్రేమ కంటే కూడా ఐ రెస్పెక్ట్ హిమ్. నాకు చాలా గౌరవం జాకీ గారంటే. ఇప్పుడు రియల్ త్యాగం చెప్తాను. బేసిక్ గా వైఫ్ అన్నాక కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మీకు ఒక 4 దిక్కులే ఉంటాయి, మాకు 8 దిక్కులు ఉంటాయి. మాకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కానీ ఎక్స్ప్రెస్ చెయ్యం. మీరు అర్థం చేసుకోవాలని ఎదురు చూస్తూ ఉంటాం. అలాగే మాకు 24 ఏళ్ళు వెళ్ళిపోయింది. ఏం కావాలో చెప్పండి. మీకు మీ ఎక్స్పెక్టేషన్ ఏంటో. మన సినిమాలు, సీరియల్స్ యాక్ట్ చేస్తుంటాం కదా, పెళ్ళవగానే ఒక హనీమూన్ కి తీసుకెళ్తారు, బీచ్ కి వెళ్తారు, ఒక రైడ్ కి వెళ్తారు, బైక్ మీద వెళ్తారు, ఇలా చాలా ఉంటాయి కదా. ఇప్పటిదాకా ఒకసారి కూడా తీసుకెళ్లేదా? ఇప్పుడు మీరు ప్రామిస్ చేయాలి, తీసుకెళ్ళాలి. మొత్తం ప్రపంచం చూస్తుంది ఇక్కడ. అందరూ ఏప్రిల్ లో మళ్ళీ నేను లండన్ తీసుకెళ్తున్నాను. అందరూ చూస్తారు, ఇది టెలికాస్ట్ కూడా చేస్తారు, ఎడిట్ చేస్తారు. లండన్ వెళ్తాను. మీరు ఏప్రిల్ లో లండన్ బ్లాక్ కాకుండా ఇంక వేరేది ఏం చేస్తే కింద కమెంట్లు దీని గురించే ఉంటాయి. అన్నా అదే కదా, రాజు కూడా ప్రామిస్ చేయాలన్నా నన్ను బయటికి తీసుకెళ్ళాలి. ఓకే, ఇంకో ప్రామిస్. రాజు, నువ్వు కూడా స్టెల్లని బయటికి తీసుకెళ్లేదంట. రోజు చెప్తున్నా హాస్పిటల్ కి అటు ఇటు. హాలిడే గురించి అడిగితే హాస్పిటల్ అంటావు ఏంట్రా? పెళ్లి చేసుకొని తిప్పు నీకు తెలిసి వస్తాయి. నేను తిప్పే టైప్ కాదు, తిరిగే టైప్ అని. ఇప్పుడు నువ్వు ప్రామిస్ చేస్తావా లేదా? నేను నా బర్త్డేకే ఫామ్ హౌస్ పోయినాం, బయటికి పోలే. ఓహో, నీ బర్త్డే ఎవరు ప్లాన్ చేసి చెప్పావా? అది తర్వాత ముచ్చట. సిగ్గుందారా కొంచెం అన్నా? తీసుకెళ్తానని చెప్పు. తీసుకెళ్తా. ఆ మర్రి చెట్టు కాడికి తీసుకోతాడన్న, మణికొండ మర్రి చెట్టు కాడికి. ఏదో ఊరు తీసుకెళ్తాను అంటున్నాడమ్మా. అది తీసుకెళ్ళి మా ఊరు తీసుకో. మావయ్య, అసలు అందరికన్నా మిమ్మల్ని అడగడం మర్చిపోయా. పుట్టగానే నాకు అమ్మ లేదు, అమ్మ ప్రేమ తెలియదు, అమ్మ లాలిపాట నాకు తెలియదు. చాలా మంది పిల్లలు వాళ్ళ అమ్మ అంటుంటే అమ్మ అంటే ఏంటి అనిపించేది. కొంతకాలం తర్వాత నా తల్లి లాంటి భార్య నాకు దయచేయమని, అలాంటి భార్యనే దేవుడు నాకు ఇచ్చాడు. కన్న తల్లి కంటే నన్ను ఎక్కువగా ఆదరించింది. ఆమె అంటే నాకు చాలా ఇష్టం, చాలా త్యాగమూర్తి. పోతే నా తండ్రి విషయం ఏంటంటే ఎన్నోసార్లు అంటే ఆయన మనసులో ఇతరులకు చెప్తూ ఉండేవాడు. ఇప్పుడు నేను పాడిన కోయి పాటలన్నీ కూడా పూర్తిగా వెనకబడిన భాషల మాట. అంతరించిపోతున్న ఈ భాషని ఎవరైనా పైకి తీసుకొస్తారా, ఎవరైనా మాట్లాడతారా అని 40 సంవత్సరాలుగా పాడుతూ ఉన్నాను. ఇది ఈ రోజున ఈ ప్రపంచం అంతా మా సుడిగాలి సుధీర్ గారితో సహా ఇక్కడున్న మహానుభావులు మీరందరూ కూడా కోయినలాగా నా తండ్రి బతుకుంటే చాలా సంతోషపడేవాడు. డెఫినెట్లీ ఆయన చూస్తూ ఉంటారు, ఆయన ఆనందపడతారు కూడా. ఇక్కడున్న మీరందరంటే నా భార్యకి, నా కూతురులకి చాలా ఇష్టం. మీ కుటుంబాన్ని అందరినీ అడిగామని చెప్పండి మా అందరి తరపున. సో థ్యాంక్ యూ సో మచ్. 3rd రౌండ్ కూడా ఉంది, అది కూడా చూసి మీరు జడ్జ్మెంట్ చెప్పాలి, సరేనా? ఎవరిది గొప్ప ప్రేమ అనేది గుర్తుంచుకోండి. మళ్ళీ ఇంటికి వెళ్ళాలి మీరు కూడా. ఇంటికి వెళ్ళకుండా చేస్తారేమో. నేనేం చేయనండి, మీరు చెప్పిన దాన్ని బట్టి ఇంట్లో ఏముంటుంది అనేది తెలియదు. సో
సో ఫ్యామిలీ స్టార్స్ అంటే నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్, ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ సర్ప్రైజెస్. బయట నుంచి వచ్చే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సర్ప్రైజెస్ ఇస్తాం. కానీ ఈసారి ఎప్పుడు ఇక్కడ ఉండే ఫ్యామిలీ మెంబర్ కి సర్ప్రైజ్ అవ్వబోతున్నాం. అండ్ దట్స్ నన్ అదర్ దాన్ అశు. ఫ్యామిలీ స్టార్స్ టీమ్ మీకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. యూ క్లోజ్ యువర్ ఐస్. సో కెన్ హ్యావ్ ద సర్ప్రైజ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఓపెన్. హాయ్ అశు గారు, మీరంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. స్టార్టింగ్లో మీరు ఎప్పుడైతే కెమెరా ముందుకు వచ్చి ఒక యాక్ట్రెస్గా ఎప్పుడైతే వచ్చారో అప్పటి నుంచి నేను మీకు పడిపోయా. కంటికి నచ్చింది కళ్ళు మూసి తెరిచేలోగా మర్చిపోతాం. కానీ మనసుకు నచ్చితే మాత్రం మరణించే వరకు మర్చిపోలేము. మీరంటే నా క్రష్. ఐ లవ్ యూ అశు. మీ పేరు అశు రెడ్డి, నా పేరు అయితే మాత్రం ఆదిత్య రెడ్డి. ఎపిసోడ్ స్టార్టింగ్ వచ్చి అక్కడ అలా చూస్తానే ఉన్నా, అసలు కళ్ళు కూడా ఆర్పుకోలేదు. ఒక్కసారి నాకు మీరు ప్రపోజ్ చేస్తే చూడను. నాకు తెలిసి వ్యాలంటైన్స్ వీక్ అంటే ఆ ఒక్క రోజే జరుపుకోరు, వారం అంతా జరుపుకుంటారు. వైట్ ఇస్ ఫర్ ఫ్రెండ్షిప్, పీస్. yellow ఇస్ అబౌట్ టు గెట్ ఇన్ టు రిలేషన్షిప్, గెట్ టు నో యూ మోర్ అని. రెడ్ అయితే ఆబ్వియస్లీ ఇంక రిలేషన్షిప్. ప్రస్తుతానికి మీరు నాకు ఇప్పుడే పరిచయం అయ్యారు కాబట్టి ఇది వీఆర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ నౌ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది నా లైఫ్లో కంపల్సరీ దీనికి ఒక ఇది చేసి పెట్టుకుంటా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆల్ ద వే టు జస్ట్ మేక్ హర్ హ్యాపీ. సో మన సైడ్ నుంచి మనం చెప్పాల్సింది మనం చెప్పాం. షుడ్ వెయిట్ ఫర్ ద రిప్లై. యాక్చువల్ నేను మీకు కూడా ఫ్యాన్ అన్నా, Thank you. కానీ ఆవిడ ఉండడం వల్ల మీరు ఎవరు నాకేం I కనిపించట్లేదు. understand. I can understand that. See, that's why love is called love is blind. All the very best. Hope everything goes well. అశు, నీ పొలంలో మొలకలొచ్చాయి. So last and final round of this Valentine episode. ఏమాత్రం ఆలస్యం చేయకుండా let's begin our round 3. వర్త్ వర్మ వర్త్. థర్డ్ రౌండ్ ఏంటంటే దీంట్లోని 3 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్ నేను అడిగిన తర్వాత ఏ టీమ్ కి అయితే ఆన్సర్ తెలుసో ఆ టీం నుంచి ఎవరైనా వచ్చి బజర్ ప్రెస్ చేయాలి. ఫస్ట్ ఏ టీం అయితే బజర్ ప్రెస్ చేస్తారో ఆ టీం కి ఆన్సర్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ ఏ ఆన్సర్ అయితే నాకు వినపడిద్దో అదే నేను తీసుకుంటా. ఒకవేళ ఆన్సర్ రైట్ అయితే మీకు ఒక పాయింట్ ప్లస్ ఆపోజిట్ టీం నుంచి ఎవరైనా ఎలిమినేట్ కూడా చేయొచ్చు. ఇన్ కేస్ రాంగ్ చెప్తే మీ టీం నుంచే ఎలిమినేషన్ జరిగింది. నేను అడిగే క్వశ్చన్స్ టాపిక్ ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ ఒక ప్రపోజల్ జరిగింది కదా, అదే మన కాంటెంట్. దానికి సంబంధించే నేను క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే, రెడీ. హియర్ కమ్స్ మై ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ ప్రపోజ్ చేయడానికి వచ్చిన అబ్బాయి పేరేంటి? విశ్వ. ఆదిత్య రెడ్డి. ఆదిత్య రెడ్డి ఈస్ అబ్సల్యూట్లీ రైట్ రైట్. నా పేరు అయితే మాత్రం ఆదిత్య రెడ్డి. ఓయా, మరి రైట్ ఆన్సర్ చెప్పారు కాబట్టి నువ్వు కొంచెం దూరం ఉండు. మావయ్యకు ఒక టేస్ట్ ఉంది. మీరు రైట్ చెప్పారు కాబట్టి ఒక పాయింట్ ప్లస్ ఆపోజిట్ నుంచి ఎవరన్నా ఎలిమినేట్. ఇందాక నుంచి ఓ కపుల్స్ అంటారు కదా, ఇప్పుడు యాక్చువల్ కపుల్ వస్తాడు. ఏక్నాథ్ ఎల్లు, ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నావు ధైర్యంగా చేయి, మనసులో మాట చెప్పు. ఏకనాథ్ చాలా తప్పిది. రే ఎందుకురా ఆడతాను. ప్రపోజ్ చేయడానికి వచ్చానే. రాడు కూర్చో. నెక్స్ట్ క్వశ్చన్. ఆ హోల్ ప్రపోజల్ లోని నేను అక్కడ మాట్లాడడానికి వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి ఏ భుజం మీద నేను చెయ్యి వేశాను? ఏంటి మాస్టర్ మీరు ఏం చిన్న ఒలింపిక్స్ కి వెళ్తున్నట్టు ఏంటి దూకుతున్నారు? ఏ సైడ్ వేశాను? లెఫ్ట్ సైడ్. దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్. ఇట్స్ ఎలిమినేషన్ టైం. మాస్టర్ వెళ్ళండి. మీరేంటండి అంత నవ్వుతూ చెప్తున్నారు? బావా ఈ షోయే కాదు, ఏ షోలో మాస్టర్ ఎలిమినేట్ అయినా అందరికీ హ్యాపీ. ఐఎమ్ సారీ మాస్టర్. వాళ్ళకి ఇచ్చేవచ్చు ఎవరో.
ఇప్పటిదాకా జరిగిన హోల్ గేమ్ లోని 3 గోల్డ్ బ్యాగ్స్ మీకు, 3 గోల్డ్ బ్యాగ్స్ మీకు వచ్చినాయి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ ద ఎపిసోడ్, ఇది ఎవరైతే గెలుస్తారో వాళ్ళ ప్రేమ గొప్పది. ప్రపోజల్ అంతా అయిపోయే టైం కి అశు చేతిలో ఏ కలర్ రోజెస్ ఉన్నాయి? ఈయన లోపలికి వెళ్ళిపోయాడు. అరే అయినా బజర్ అక్కడెక్కడ ఉంటే నువ్వు ఇక్కడ ఎగురుతున్నావు ఏంట్రా? ప్రపోజల్ అంతా అయిపోయే టైం కి అశు చేతిలో ఏ కలర్ రోజెస్ ఉన్నాయి? ఎల్లో అండ్ రెడ్. రైట్ ఆన్సర్. ముట్టు పేరు పెట్టుకున్న సాటి రెడ్డి, నీ ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండు గడ్డి. మీ చేత్తోని లాస్ట్ గెలిచారు ఎపిసోడ్ విన్నర్స్ వాళ్ళు. చాలా సంతోషం కుమార్తె. థ్యాంక్ యూ. నేను భార్య ఈమె కాదు. ఎక్కడ రావాలి? మా కూతురు దగ్గర. నేను కూడా నీ కూతుర్నే. హలో ఇద్దరా? సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ అశు అండ్ టీమ్. సో నౌ ఇట్స్ ఫైనల్లీ జడ్జ్మెంట్ టైం. జడ్జ్మెంట్ కూడా నేను కాదు, మావయ్య ఇవ్వబోతారు. మావయ్య ఎపిసోడ్ ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా చూస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, గేమ్ అంతా ఆడిన తర్వాత అబ్బాయిల ప్రేమ గొప్పదా, అమ్మాయిల ప్రేమ గొప్పదా? ప్రారంభం నుంచి ముగింపే దాకా వాళ్ళ మధ్య ఉన్న ప్రేమను చూసి నాకు చాలా సంతోషం వేసి, వారిద్దరికి ఒకరికొకరు అంత ప్రేమించుకున్నందుకు ఇద్దరు ప్రేమ గొప్పదే. అలా విడివిడిగా మీరు ఉండకుండా మీరందరూ ఎవరో భర్తల దగ్గర వాళ్ళకి వెళ్ళిపోండి, ఎవరు భర్తల దగ్గర వచ్చేయండి. ఒక్కసారి మావయ్య పాటకి అందరూ డాన్స్ చేస్తే అది హ్యాపీగా ఉంటది. చప్పట్లో కోయా రే కోయ్ కోయ్ కోయా హమారే సంత మామా కోయ్ 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 హైజలక డింగిర డింగి హోయ్ హైజలక Okay audience, this is Week Family Star. See you all next week. Some more entertainment and some more fun. Until then, take care. Bye-bye. Love you all. कोया रे कोई कोई कोया हमारे संग मामा. कोया रे कोई कोई कोया हमारे संग मामा.